హాయ్ మామ, ఈరోజు 4 గంటలకి లేచి అయితే గుడికైతే వెళ్తానే అయితే అసలు అనుకోలేను. ఈ టైంలో స్నానం చేయడమే గొప్ప. హాయ్ మామ, ఈరోజు మా అక్కది అనేది అయితే బర్త్డే అయితే ఉంది. ఇంకా గుడికి అయితే వెళ్దామని ఉదయమే 4 గంటలు లేపేసి అయితే స్నానం అయితే చేయించారు. అది చల్లీలతోటి. ఇంకా చలి అయితే చాలా వేసింది. ఇంకా మా అక్క అయితే పోజులు అయితే ఇస్తుంది చూడండి. మేము వచ్చిన గుడి అయితే రామాలయం మామ. మా ఊర్లో ఈ గుడి ఉంటది కానీ చాలా బాగుంటది. ఇక్కడ శ్రీరాముడు విగ్రహం కూడా ఇంకా బాగుంటది. మేము వచ్చే ముందు స్వామిలందరూ అయితే భజన చేసుకుంటున్నాం. వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయకుండా నీట్గా అయితే వస్తాము. ఇంకా అక్కడ నుంచి పెద్దమ్మవారి గుడికి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి మాకైతే ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. మేము వచ్చేసరికి ఇంకా గుడి తాళం అయితే ఓపెన్ చేయలేదు. బయట నుండి అయితే అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నాం. బ్యాక్ సైడ్ గుడి అయితే చూడండి. ఈ గుడి అయితే ఇంకా కడుతున్నారు. పెద్దమ్మవారికి అమ్మవారి గుడి అయితే చాలా పెద్దదైతే కడుతున్నారు. ఇంకా అమ్మవారిని అయితే బయటనైతే పెట్టారు. ఇంకా అక్కడ నుంచి అలా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఎదుగులో అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ కొంతసేపు బయట నుండి ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అన్ని ఆలోచించుకుంటున్నాం. పెద్దమ్మవారి గుడికి అయితే దర్శనం అయితే ఎదుగులో అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఆటో ఎక్కేసి అయితే గాజువాక్ అయితే వస్తాం. గాజువాక్ లో అయితే పూల షాప్ లో అయితే ఆగాము పూలు తీసుకుందామని. వాడైతే మోరపూలు అయితే 100 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇంకా నేను ఒకటే డిసైడ్ అయ్యాను, పెద్ద పూల షాప్ అయితే తీసుకుందాం. పూల షాప్ పెట్టుకుంటే నాకు తెలిసి ఒక రోజుకే ధనవంతులు అయిపోతాం. ఇంకా అక్కడ నుంచి చాలా ప్లేసులకి అయితే వెళ్ళాము. ఏటైతే తిరిగామో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ గురించి అయితే వెయిట్ చేయండి మావా.